ఈ లోకంలో ఉన్న స్నేహాలు ప్రియులారా, ఇద్దరు స్నేహితుల మధ్యలో ఒకరికి కావలసింది మరొకరిలో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి ఆ స్నేహం కోరుకుంటూ ఉంటారు ప్రియులారా. కానీ దేవుడి విషయం కాదు. దేవుడు మన యొక్క స్నేహాన్ని కోరేటువంటిది మన దగ్గర ఏదో ఉండి తనకు కావాలని కాదు, కానీ తన దగ్గర ఉన్న సమస్తాన్ని మనకివ్వాలని ఆయన ఆశించి ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ఉద్దేశం అండి. He doesn't want anything that we have, but he wants everything that he has to be given away to us. మనకి ఇవ్వటానికి, మనం పొందుకోవటానికి. ప్రియులారా, ఎప్పుడైనా కూడా మనం ఫ్రెండ్షిప్స్లో కొన్నిసార్లు అలుగుతూ ఉంటాం కదా, సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సర్వసాధారణంగా జరగటం ఏంటంటే, ఎందుకు అలుగుతారు సాధారణంగా ఏంటంటే, నాకు కావాల్సింది నా ఫ్రెండ్ ఇవ్వలేదు కాబట్టి నేను అలుగుతూ ఉన్నాను, నేను కోరుకున్నట్లుగా వారు స్వభావంలో లేరు కాబట్టి నేను అలుగుతూ ఉన్నాను. యు సే సమ్టైమ్స్ we also have some silent moments with God. దేవునితో కూడా కొన్నిసార్లు మనం ఎడబాటు, కొన్నిసార్లు దూరం అవుతూ ఉంటాం. ప్రియులారా, ఆ సమయంలో మనకున్నటువంటి బాధ కంటే దేవునికున్న బాధ చాలా ఎక్కువ. కారణం ఏంటంటే, నాకున్న దానిని నా కుమారుడు స్వీకరించలేకపోతా ఉన్నాడే, నాకున్న దానిని నా కుమార్తె అనుభవించలేకపోతా ఉంది, తను నాకు దూరంగా ఉంటే నాకున్నదంతా కూడా తాను స్వతంత్రించుకోలేకపోతా ఉందని he feels sad because we are unable to receive what he has. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దేవుడు ఏ విధంగా మంచి స్నేహితుడిగా మనకుంటూ ఉన్నాడో ఆయన పట్ల కూడా మనం మంచి స్నేహితులుగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ నాట్ ఏ వన్ వే రిలేషన్షిప్. స్నేహం అనేటువంటిది ఒకవైపు నుంచి జరిగే సంబంధం కాదు కదండి. ఇట్స్ ఎ రెసిప్రొకేటివ్ రిలేషన్షిప్, ఇట్స్ ఎ మ్యూచువల్ రిలేషన్షిప్. ఇద్దరు కలిసి నిర్ణయించుకొని, ఇద్దరు కలిసి ఏకీభవించి, ఇద్దరు కలిసి సమ్మతించి నడవటమే స్నేహం. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకని ఆమోసు గ్రంథంలో చక్కటి మాట అంటాడు కదా, 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమంటాడు? ఇద్దరు సమ్మతింపకుండా కూడి నడవగలరా? కెన్ టూ వాక్ టుగెదర్ వితౌట్ అగ్రీయింగ్? ఇద్దరు కలిసి, ప్రియులారా, మనకు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేకపోతే భార్య భర్తలే కలిసి నడవలేరు. స్నేహితులను వదిలేసేయండి, వెరీ డిఫికల్ట్. మనకు మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం ప్రియులారా. సేమ్ మన దేవునితో కూడా దేవుడు ఏ విధంగా తన స్నేహ ధర్మాన్ని నిర్వహిస్తూ ఉన్నాడో నీవు నేను కూడా ఆ స్నేహ ధర్మాన్ని నిర్వహించుకోవాలి. ఇక్కడే మనం చాలా మటుకు పొరపాటు చేస్తూ ఉన్నాం.